1877 లో వచ్చిన ఒక హీట్ వేవ్ వల్ల మిలియన్స్ ఆఫ్ ద మంది ఎత్తులో చనిపోయారు. దీన్ని అఫీషియల్ గా ఇయర్ వితౌట్ వింటర్ అని డిక్లేర్ కూడా చేశారు. అదే ఫినామినా ఇప్పుడు 2026 లో కూడా రాబోతుంది. అండ్ దీనికి మెయిన్ గా ఎఫెక్ట్ అయ్యే కంట్రీ మన ఇండియా. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇప్పటి నుంచే హీట్ వేవ్స్ యొక్క అలర్ట్స్ ఇవ్వడం మొదలు పెట్టేసింది. నార్త్ ఇండియాలో ఏప్రిల్ లోనే 45 డిగ్రీస్ టచ్ అయిపోతుంది. అండ్ చల్లగా ఉండే బెంగళూరులో కూడా ఇప్పుడు హీట్ వేవ్స్ అనేది కనబడుతున్నాయి. ముందుగా ఈ ఎల్ నినో అంటే ఏంటో తెలుసుకుందాం. మన ఎర్త్ మీద పెసిఫిక్ ఓషన్ అనేది చాలా డీపెస్ట్ అండ్ చాలా లార్జెస్ట్ ఓషన్. యూజువల్లీ పెసిఫిక్ ఓషన్ మీద ఉన్న విండ్ అనేది ఈస్ట్ నుంచి వెస్ట్ డైరెక్షన్ కి ఫ్లో అవుతూ ఉంటది. అంటే సౌత్ అమెరికా నుండి సెంట్రల్ ఏషియా అండ్ ఆస్ట్రేలియా వైపు. ఇలా జరగడం వల్ల పైన సర్ఫేస్ లెవెల్ లో ఉన్న హాట్ వాటర్ అనేది మన ఆస్ట్రేలియా వైపు ట్రావెల్ అవుతూ ఉంటది. అండ్ ఇలా జరిగినప్పుడు కింద డీప్ ఓషన్ లో ఉన్న వాటర్ అనేది పైకి రావడం మొదలవుతుంది. ఈ డీప్ ఓషన్ లో ఉన్న వాటర్ కూల్ గా ఉంటది అనమాట. ఈ విండ్స్ ని యూజువల్లీ ట్రేడ్ విండ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది యూజువల్ గా జరిగే సిచ్యువేషన్. దీని వల్ల ఏమవుతుందంటే కూల్ వాటర్ అనేది సౌత్ అమెరికా వైపు ఉంటది అండ్ హాట్ వాటర్ అనేది ఆస్ట్రేలియా వైపు ఉంటది. ఆస్ట్రేలియా వైపు హాట్ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఎవాపరేషన్ కూడా ఈజీగా అవుద్ది అండ్ క్లౌడ్స్ ఫామ్ అయ్యి రైన్స్ కూడా పడతాయి. సో ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోండి. ఇదే ట్రేడ్ విండ్స్ అనేవి చాలా వీకెన్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుద్ది అంటే ఈ హాట్ వాటర్ అనేది సౌత్ అమెరికా నుండి ఆస్ట్రేలియా వైపు చాలా స్లోగా వెళ్ళడం మొదలవుతుంది. దీని వల్ల కింద డీప్ లో ఉన్న కూల్ వాటర్ అనేది పైకి రాదు. అండ్ ఈ సర్ఫేస్ లెవెల్ మీద ఉన్న హాట్ వాటర్ కన్సిస్టెంట్ గా హాట్ గానే ఉండడం వలన ఆస్ట్రేలియాలో పడాల్సిన వర్షాలు ఈ మధ్యలోనే పెసిఫిక్ ఓషన్ మీద పడిపోతూ ఉంటాయి. ఈ ఫినామినానే ఎల్ నినో అని అంటారు. ఈ ఫినామినా యూజువల్లీ సైకిల్స్ లో 2 years గానీ 5 years గానీ 7 years గానీ ఇలా ఫామ్ అవుతూనే ఉంటాయి. దీనికి సరైన ప్యాటర్న్ అనేది ఏమీ లేదు. బట్ ఎప్పుడెప్పుడైతే ఈ ఎల్ నినో అనేది ఫామ్ అవుతుందో అప్పుడప్పుడు 6 to 12 months వరకు ఎర్త్ యొక్క క్లైమేట్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతూ ఉంటది. ఆస్ట్రేలియా రీజన్ మొత్తం వర్షాలు లేకుండా చాలా డ్రై అయిపోతుంది. దీని వల్ల ఆస్ట్రేలియాలో బుష్ ఫైర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ సిచ్యువేషన్ మన ఇండియాలో కూడా వస్తుంది. మాన్సూన్ సీజన్ అనేది చాలా తగ్గిపోతుంది అండ్ హెవీ హీట్ వేవ్స్ అనేది ఫామ్ అయిపోతాయి. ఒక ఎల్ నినోనే ఇంత ప్రభావం చూపిస్తుంటే ఈ సంవత్సరం సూపర్ ఎల్ నినో ఆర్ మెగా ఎల్ నినో వచ్చే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ ఇయర్ ఎల్ నినో మే నుంచి జులైలో పీక్ స్టేజ్ లో ఉంటది. ఆ టైంలోనే అంటే జులైలోనే మనకి మాన్సూన్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని వల్ల ఇండియాలో మాన్సూన్ సీజన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద క్రాప్స్ మాన్సూన్ యొక్క రెయిన్స్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. బట్ అదే టైం కి ఎల్ నినో అనేది రాబోతుంది. క్రాప్స్ మీద కూడా ఈ హీట్ వేవ్స్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే పెసిఫిక్ ఓషన్ లో ఉన్న టెంపరేచర్ అనేది 2 degrees పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2 degrees పెరగడం వల్ల మొత్తం ఓషన్ మీద ఉన్న వాటర్ అంతా 2 degrees పెరగడం వల్ల సూపర్ ఎల్ నినో కింద మారే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ హీట్ వేవ్స్ ని ఎదుర్కోవాలంటే ఒకటే సొల్యూషన్ ఉంది, అది ట్రీస్ ని నాటడం. సైంటిఫికల్లీ ప్రూవెన్ డేటా ఏం చెప్తుందంటే ట్రీస్ నాటితే కనుక 12 degrees వరకు మనం ఈ టెంపరేచర్ అనేది తగ్గించవచ్చు. బట్ ఇప్పటికిప్పుడు ట్రీస్ ప్లాంట్ చేసేస్తే మనకు వచ్చే ప్రభావం ఏముండదు. దీనికి మన సొల్యూషన్ ఏంటంటే ఉన్న ట్రీస్ ని కాపాడుకోవడం. చాలా స్టేట్స్ లో ఇప్పటికే సిటీలో ఉన్న ట్రీస్ ని కూడా డిస్ట్రాయ్ చేయడం మొదలు పెట్టేశారు. మొత్తం ఒక రీజన్ లో ట్రీస్ లేకుండా ఒత్తిగా కాంక్రీట్ మాత్రమే ఉంటే ఆ రీజన్ మొత్తం ఈ హీట్ వేవ్స్ కి ఇంకా బాగా ఎఫెక్ట్ అవుతాయి. సో ప్రస్తుతానికి కొత్త ప్లాంట్స్ నాటినా సరే అంత ప్రభావం ఉండదు. ఎందుకంటే ఇవి పెరగడానికి చాలా టైం పడుతుంది అండ్ మధ్యలోనే ఈ ప్లాంట్స్ అనేవి మళ్ళీ డిస్ట్రాయ్ అయిపోతాయి. మనం ఏం చేయాలంటే ఉన్న ట్రీస్ ని కాపాడుకోవాలి. ఉన్న ట్రీస్ ని కట్ చేయకుండా కాపాడుకుంటే ఈ హీట్ వేవ్స్ యొక్క ప్రభావం తగ్గే అవకాశాలు ఉంటాయి. వెంటనే స్పాట్ లో తగ్గవు. ఈ ఎల్ నినో సూపర్ ఎల్ నినో ఫినామినన్స్ ఇంత రేంజ్ లో ప్రభావం చూపే అవకాశాలు చాలా తక్కువ అవుతాయి. అదే సిటిజన్స్ మీరేం చేయాలంటే ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి అక్కడ ట్రీస్ ని కట్ చేస్తుంటే మీరు బాధ్యత తీసుకొని దాన్ని ఆపాలి. ఈ కాలంలో మనం అంత యాక్టివ్ గా ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయం. సింపుల్ గా వెళ్తాం షాప్ కి, ఏసీ కొనుక్కుంటాం, వచ్చేస్తాం. ఏసీ వల్ల ఎన్ని నష్టాలు ఉంటాయంటే మన ఇండియాలో ఏసీ అనేది ఎసెన్షియల్ కాదు, ఒక లగ్జరీ. దీని మీద ట్యాక్స్ ఇంకా ఎక్కువ ఉంటది. పేదవాడు ఇంకా ఏసీ అఫోర్డ్ చేసే స్థాయికి ఇంకా రాలేదు. ఇంట్లో ఏసీ పెట్టుకోవడం వల్ల బయట అవుట్డోర్ లో నుంచి వచ్చిన హీట్ అనేది మొత్తం అట్మాస్ఫియర్ లో కలిసి ఎవరి దగ్గర అయితే ఏసీ లేవో వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఓన్లీ సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ఉన్న ట్రీస్ ని కాపాడుకుంటే ఫ్యూచర్ లో ఇలాంటి ఎల్ నినోస్ అండ్ సూపర్ ఎల్ నినోస్ ని అడ్డుకునే అవకాశం ఉంటది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.